నమస్సుమాంజలు గురువులకు పాదాభివందనం. ముఖ్యంగా కేవీఎల్ గారు ఈ ఐపీసీలో గత 3 సంవత్సరాల నుండి నన్ను భాగస్వామ్యం చేసినందుకు వారికి నా పక్షాన మా వీత్రి పక్షాన ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ శాంతి దినోత్సవం ప్రపంచ శాంతి కోసం పోరాడుతున్నటువంటి క్రమంలో ఈరోజు తప్పకుండా రావాలని చెప్పినటువంటి నేపథ్యంలో రావడం జరిగింది. ముఖ్యంగా కాలాతీతమైనది కాబట్టి కొంత లోపల అలజడి ఉన్నటువంటి నేపథ్యంలో కవితలు రాయకపోవచ్చు, కానీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దల యొక్క అందరి యొక్క భాష, వారికి ఉన్నటువంటి భావం మొత్తం కూడా శాంతి వైపు నడిపిస్తున్నటువంటి సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అశాంతి ఏ రకంగా నెలకొన్నదాన్ని మా ఖలీల్ ఒక రకంగా, ఇంకొకరు భూపతి వెంకటేశ్వర గారు ఒక రకంగా, టీచర్ ఒక రకంగా, నరహరి గారు ఒక రకంగా చెప్పినటువంటి సూక్తులు అవుతున్నాయో అందరం కూడా చేసేటువంటి ప్రపంచ శాంతిలో భాగంగా శాంతి కోసం చేస్తున్నటువంటి క్రమంలో ఒక 2 విషయాలు ఇప్పుడే మాట్లాడినటువంటి మిత్రుడు చెక్కుబుక్ సంచి గురించి. ఆ చెక్కుబుక్ సంచే ఈరోజు మొబైల్ వ్యాలెట్, చెక్కుడు సంచి. అదే క్రమంలో మనం చేస్తున్నటువంటి శాంతి కోసం చేస్తున్నటువంటి సంక్షిప్తమైనటువంటి సమాచారాన్ని మన చేతిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు ఫోన్ వచ్చిందా రాలేదని చూసేటువంటి దీన్ని పక్కన పెడితే సాధ్యమైనంత వరకు శాంతిని కోరుకునేటువంటి క్రమంలో మనం భాగస్వాములం కావచ్చు. శాంతి పౌరాన్ని ఎగిరేసేటువంటి క్రమం, శాంతి పౌరం నుండి ఆ శాంతి సందేశాన్ని తీసుకుపోయేటువంటి క్రమాన్ని ఈరోజు ఉన్నటువంటి మొబైల్ వ్యవస్థ, ఆధునిక వ్యవస్థలో ఈ మొబైల్ వ్యవస్థ కూడా చిన్నాభిన్నం చేసేటువంటి కుటుంబాలని చేసే విధంగా ఉంది. దాంట్లో భాగంగా ఇంతకుముందు ఒక పెద్దలు అన్నారు, ప్రసార మాధ్యమాల్లో వస్తున్నటువంటి సీరియల్స్ కావచ్చు, దాంట్లో చూపించేటువంటి సన్నివేశాలు కావచ్చు, ఆ సన్నివేశాలను కూడా హింస వైపు చేస్తున్నటువంటి సన్నివేశాలని తగ్గించి, గృహహింస కావచ్చు, ఏ రకమైనటువంటి హింస కావచ్చు, ఆ హింసను తగ్గించే ధోరణిని కనుక తీసుకొని వస్తే కొంతవరకు మనలో మనమే చేసుకోవచ్చు. రెండోది, అమ్మ గురించి ఎంత మాట్లాడినా తక్కువనే కాబట్టి అమ్మ పాత్రల్లో అత్త పాత్రను జోడించి, ఆ అత్త కూడా ఒకప్పుడు అమ్మే అనేదాన్ని పక్కన పెట్టి వక్రీకరించి చేస్తున్నటువంటి సీరియల్ బాధాకరమైనటువంటి విషయం. సీరియల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇక్కడికి ఇచ్చేసినటువంటి బుల్లితెర నటి ప్రీతి నిగమం గారు ఉంది కాబట్టి నేను తను ఎక్కడ సీరియల్ అంటే ఏ సీరియల్లో నేను చూడని సీరియల్లో. రెండవ విషయం ఏంటంటే మనందరం కూడా శాంతి కోరుకున్నటువంటి వరుసలో ఉన్నటువంటి క్రమంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కొంచెం పెంపొందించే దిశలో పయనిస్తే అమ్మ కావచ్చు, ఆత్మీయతకు అమ్మమ్మ కావచ్చు, నానమ్మలు కావచ్చు, ఇప్పుడున్న జనరేషన్కు కనీసం వాళ్ళ ద్వారా ఒక మంచి ధోరణి అలవాటు చేసే క్రమంలో ఇంతకుముందు సోదరుడు చెప్పిన ద్వాపర యుగం కావచ్చు, యుగాల గురించి మాట్లాడుతున్నటువంటి వ్యవస్థలో ఆ వ్యవస్థకు సంబంధించినటువంటి అలవాట్లు కావచ్చు, మనకున్నటువంటి హిందూ సంప్రదాయము లేకపోతే భారత సంస్కృతి అతి గొప్పమైనటువంటి ఒక మన హైందవ సంస్కృతి కావచ్చు, దాన్ని ఆధారంగా తీసుకొని మనకు ఉన్నటువంటి నడవడికని నేర్పే క్రమంలో మనకు ఉన్నటువంటి వేదాలు ఏదైతే చెప్తున్నాయో ఆ వేదాల ద్వారా కూడా కొంత శాంతిని పెంపొందించుకునే దిశలో పయనించవచ్చు. అలాగే ఒకవేళ మాకంటూ అవకాశం ఇస్తే మా వీత్రి న్యూస్ నుండి మరొకసారి ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు తప్పనిసరిగా లైవ్ పెట్టి కవులని, కళాకారులని సన్మానించుకునేటువంటి దిశలో మా వీత్రి ఛానల్ పయనిస్తుంది. దానికోసం మీరు అవకాశం ఐపీసీలో లీడ్ తీసుకుంటే కూడా తప్పకుండా ఇదే వేదిక ద్వారా అవకాశం కల్పిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించి కాలాతీతమైన నేను మాట్లాడేదని విన్నందుకు సదా మీ సేవలో.